తిరుపతి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ పరేడ్ మైదానంలో 452 మంది రౌడీ షీటర్లకు జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మెగా కౌన్సిలింగ్ నిర్వహించారు. ఫోక్సో, గంజాయి మరియు దొంగతనం కేసుల్లో పట్టుబడిన నేరస్తుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రిపీటెడ్గా నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతామని మరియు ఇకపై తప్పు చేస్తే కఠినమైన చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. తిరుపతి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లు, ఫోక్సో కేసుల్లో ఇన్వాల్వ్ అయిన షీటర్లు, తర్వాత గాంజాయి సప్లై చేస్తున్న వాళ్ళను మరియు ఎక్కువగా ప్రాపర్టీ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళను జిల్లా వ్యాప్తంగా దాదాపు 452 మందిని ఈరోజు తిరుపతి జిల్లా హెడ్ క్వార్టర్కి పిలవడం జరిగింది. తిరుపతి జిల్లా యొక్క ప్రాశస్తిని, ఆధ్యాత్మిక నగర ప్రాశస్తిని వారికి గుర్తు చేస్తూ ముఖ్యంగా రిపీటెడ్గా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వారిపై తదుపరి కఠిన చర్యలు తీసుకోబడతాయి అని, ఒకవైపు వారి పరివర్తన రావాలి, వాళ్ళు మారాలి అని గుర్తు చేస్తూ ఎవరైతే కంటిన్యూగా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతారో, కంటిన్యూగా మళ్ళీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని వాళ్ళకి చెప్పడం జరిగింది, హెచ్చరించడం జరిగింది. ఇటీవల కాలంలో దాదాపు 17 వరకు ఈ ఎన్డీపీఎస్, పిట్ ఎన్డీపీఎస్ పీడీ యాక్ట్ కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా 13 వరకు పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. 184 పోక్సో షీట్స్, ఎవరైతే మైనర్ గర్లపై అఘాయిత్యాలు చేశారో వారిపై 184 పోక్సో షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 257 ఈ గాంజా షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైతే కంటిన్యూగా గాంజా కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై కూడా షీట్స్ ఓపెన్ జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 500 గంజా టెస్ట్ కూడా చేయడం జిల్లాలో జరిగింది. ఇప్పుడు ఒక బస్సును కూడా సెపరేట్గా దీనికి కేటాయించి జిల్లా డిఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రతి ప్రాంతంలో కూడా గంజా టెస్టులు చేయడం, ఎవరైతే పాజిటివ్ వస్తుందో వారిని మళ్ళీ విచారించడం, ఎక్కడి నుండి గంజా వచ్చిందనేది ఫర్దర్ విచారించి వారిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఎవరైతే అలజడి సృష్టిస్తున్నారో, ఎవరైతే ఎక్కువగా లా అండ్ ఆర్డర్ని ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారో, రౌడీజం కానీ, పోక్సో కేసెస్ కానీ, లేదా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ, గంజా ఇన్వాల్వ్ అయిన పెడ్డర్స్ కానీ, వీళ్ళందరినీ కూడా ఒకే హెచ్చరిక, మీరు మారాలి, మారకుండా ఇదే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు చట్ట ప్రకారం తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. పీడాట్ కూడా పెట్టడం జరుగుతుంది. అవసరమైతే ఎక్స్టర్న్మెంట్, బహిష్కరణ కూడా చేయడం జరుగుతుందని వారిని హెచ్చరించడం జరిగింది. మీడియా సోదరులందరి ద్వారా నేను ఒకటే మనవి, వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలి. ఎవరు కూడా పుట్టుకతో తప్పు చేసిన వారు కాదు, కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితుల్లో తప్పు చేసింటారు. వారికి ఖచ్చితంగా పోలీసు వారు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మారితే ఖచ్చితంగా వారిని గౌరవించడం జరుగుతుంది. మారకుండా చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే మాత్రం చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఎక్కడ కానిస్టేబుల్ ఐడి మీద ఎక్కడ అది ఆల్రెడీ మాట్లాడు నైట్ కేసు రిజిస్టర్ అయింది. వీళ్ళు ఇన్వెస్టిగేట్, అది డిఫరెంట్ కేసు. అది గంజాకు సంబంధం కాదు, గంజా సంబంధం కాదు, వేరే కేసు. అది మళ్ళీ బ్రీఫ్ చేస్తాం. వీళ్ళు ఇన్వెస్టిగేటింగ్ ద కేసు, విల్ బ్రీఫ్. నువ్వు ఇండివిజువల్గా అడుగు, మళ్ళీ అడుగుదాం. వద్దు అంటే ఈ కార్యక్రమం అది ప్రభుత్వ దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది. తిరుపతి చాలా అభివృద్ధి చెందుతున్న నగరం. మీరు అన్నట్లుగా అవుట్స్కట్స్ అన్నీ కూడా, ఇటు తిరుచానూరు, అటు ఎంఆర్పల్లి, రేణిగుంట, ఈ ఏరియాస్ అన్నీ కూడా పూర్తిగా ఆల్మోస్ట్ తిరుపతికి అడ్జసెంట్ ఏరియాస్ అన్నీ డెవలప్ అవుతున్నాయి. కాబట్టి తగిన విధంగా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ఎక్స్పాన్షను, ఫోర్స్ ఎక్స్పాన్షను, ట్రాఫిక్ రెగ్యులేషను, క్రైమ్ కంట్రోల్ ఇవన్నీ కూడా అవసరం ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు టెక్నాలజీని అప్గ్రేడ్ చేయమని చెప్పి తిరుపతిని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ మన స్మార్ట్ సిటీ అనేది ఆల్రెడీ ముందుకు వస్తుంది. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ని కూడా ఇక్కడ
ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మీరు అన్నట్లుగా అన్ని కోణాల్లో ప్రభుత్వానికి ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది. కొన్ని ఎక్స్పెన్సెస్ అడిగాం, అంటే రూరల్ ఏరియా ఎక్స్పెన్సెస్ అడిగాం. ఇటు తిరుచానూరు, ఎంఆర్పల్లి, ట్రాఫిక్ వీటిపై ఎక్కువగా అడగడం జరిగింది. సార్ అయితే ఈ మధ్యకాలంలో తిరుపతిలో ఫుడ్ అప్డేలు ఎక్కువ ఉన్నాయి, పొలిటికల్గా రచ్చ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా అంటే భూ ఆక్రమణలపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది కొంత సంక్లిష్టమైన సమస్యగా ఉన్నాయి. అటు రెవెన్యూ, పోలీసు రెండు విభాగాలు కూడా వాటిపై ఒక ఇమీడియట్గా రివ్యూ చేసి వాటి పొజిషన్స్ కానీ లేదా టైటిల్స్ కానీ ఓనర్షిప్స్ కానీ ఫైనలైజ్ చేసి యాక్ట్ చేయాలి. పోలీసు వారు మాత్రం తప్పకుండా వాటిపై రెవెన్యూ కోఆర్డినేట్ చేసుకుంటూ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.